డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. మరి కొంతమంది స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, అదేవిధంగా పీడబ్ల్యూ స్టూడెంట్స్కి ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిందమ్మా. ప్రిపరేటరీ ర్యాంకు పొద్దున్న నుంచి సార్ ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చింది, దీనివల్ల సీట్లు ఏమైనా వస్తాయా, ర్యాంక్ వచ్చింది, క్వాలిఫై అయ్యానా లేదా, క్వాలిఫై అయ్యానా అని వాళ్ళకే డౌట్ వస్తుంది. మరి ఈ ప్రిపరేటరీ ర్యాంకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి, ప్రిపరేటరీ ర్యాంక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిందా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది కూడా మనం చూద్దాం. ఈరోజు మరి కట్ ఆఫ్ కూడా డీటెయిల్స్ కూడా రావడం జరిగింది. ప్రెస్ రిలీజ్కి వెళ్తే ఇక్కడ వీళ్ళు కట్ ఆఫ్ కూడా ఇచ్చారు, ఎంతమందికి ప్రిపరేటరీ ఇచ్చారు, ఇవన్నీ ఇంకా ఇది బ్రీఫ్గా ఇచ్చారమ్మా. దీనిలో మొత్తం ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు టాపర్స్, వీళ్ళే టాపర్స్ 330/360 వచ్చినాయి అంట. ఒక అమ్మాయికి వచ్చి అరోహి 280/360, వీళ్ళే టాపర్స్ ఆల్ ఇండియా లెవెల్లో. మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో టాపర్స్ ఇంకా రేపు వస్తుంది. ఈ ప్రిపరేటరీలో ఆల్మోస్ట్ ఆల్ ప్రిపరేటరీ రావాలంటే మీకు ఎన్ని మార్కులు రావాలి, పీడబ్ల్యూడీకి ఇస్తారు 4 మార్కులకి ఇచ్చారు ఈసారి ప్రిపరేటరీ. ఇవన్నీ ప్రిపరేటరీ కోర్సు ర్యాంకులు 23, ర్యాంక్ లిస్ట్ 23 ఈ విధంగా ఇచ్చారు. కొంతమందికి ప్రిపరేటరీ ర్యాంక్ అయితే రావటం అయితే జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా, ఉపయోగం ఉంటేనే ఏదైనా ఇవ్వాలి కదా, ఉపయోగం ఉందా లేదు. ఇది లాస్ట్ ఇయర్ జేఈ అడ్వాన్స్డ్ వచ్చిన ప్రిపరేటరీ కోర్స్ అమ్మ. ప్రిపరేటరీ కోర్స్ అనేది టోటల్ నంబర్ ఆఫ్ 130 మందికి ఇచ్చారు. 130 మందికి ఈ ప్రిపరేటరీ సీట్స్ అయితే ఇవ్వటం జరిగింది. మీరు చూసినట్టయితే ఈ ప్రిపరేటరీ ర్యాంకులో చాలామంది స్టూడెంట్స్కి 5,000 ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు, 7,000 ర్యాంక్ ఇస్తున్నారు. వీళ్ళందరికీ సపోజ్ ఒక స్టూడెంట్కి 1000 వచ్చింది అనుకోండి ర్యాంకు. ఈ స్టూడెంట్ మధ్య ఎంతమంది ఉన్నారు, 999 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సీట్లు వస్తాయంటే రావు. ప్రిపరేటరీ ర్యాంక్ అయితే కాకపోతే అదే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎవరికి ఇస్తున్నారు ప్రిపరేటరీ ర్యాంకు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, ఈ 3 కేటగిరీలు. పీడబ్ల్యూడి అనేది ఎనీ కేటగిరీ, ఆ కేటగిరీ మరి జనరల్ అయి ఉండొచ్చు, ఓబీసీ అయి ఉండొచ్చు, ఎవరైనా ఎనీ కేటగిరీ. పీడబ్ల్యూడికి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి వీళ్ళకి మాత్రం ప్రిపరేటరీ ర్యాంకు ఇస్తున్నారు. ప్రిపరేటరీ ర్యాంక్ అంటే ఏం లేదు, అటు కర్ర ఎరగదు పావు చావదు అన్నట్టుగా మనకు అటు ర్యాంకు మనం క్వాలిఫై అయ్యామా లేదా తెలియదు. అది స్టూడెంట్స్ చాలామంది ఈ ప్రిపరేటరీ ర్యాంకు వల్ల క్వాలిఫై అయ్యామంటే అవలాదని నేను చెప్తా. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. కాకపోతే ప్రిపరేటరీ ర్యాంక్ వల్ల మీరు జోసా కౌన్సిలింగ్లో ఐఐటి ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు. వీ కెన్ ఆప్ట్ ఫర్ ఐఐటి ఆప్షన్స్. ఐఐటి బాంబే పెట్టుకోవచ్చు, మరి ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, 23 ఐఐటీలు అన్నీ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటారు, కానీ వీళ్ళకి మాత్రం సీటు రాదు, నో సీటు. మరి ప్రిపరేటరీ ర్యాంక్ ఎందుకు సార్ అంటారు. ప్రిపరేటరీ ర్యాంక్ థియరిటికల్గా ఎందుకంటే ఈ ప్రిపరేటరీ ర్యాంకు మెయిన్గా వచ్చింది సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఒక అవకాశం, వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామని గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేశారు, ప్రిపరేటరీ ర్యాంకు వచ్చిన వాళ్ళకి వీళ్ళు కౌన్సిలింగ్లో పాల్గొంటారు. వీళ్ళు జోసా కౌన్సిలింగ్లో పాల్గొన్న తర్వాత ఒక స్టూడెంట్కి సపోజు ఐఐటి బాంబేలో ప్రిపరేటరీ సీట్ వచ్చింది. సపోజ్ 130 మందికి ఇచ్చారు కదా, ఐఐటి బాంబేలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది, సపోజ్ మెటలర్జో, ఈసీఓ ఏదో వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా సరే 130 మందికి ఈ ప్రిపరేటరీ ఇచ్చేది ఎవరికైనా మిగిలిపోయిన సీట్లకి లాస్ట్ ఇస్తారని ఉంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్న 123 ఐఐటీలో ఈ స్టూడెంట్స్ని కలిపి జోన్లు వైడ్గా విభజిస్తారమ్మా. ఐఐటి జోను, సపోజ్ ఐఐటి మెడ్రాస్ జోన్ ఉంది. ఐఐటి మెడ్రాస్ జోన్కి హోస్టింగ్ ఎక్కడ చేస్తారు, ఐఐటి హైదరాబాద్లో చేయొచ్చు. సపోజ్ ఐఐటి హైదరాబాద్లో ఈ 30 మందిలో కనీసం ఒక 30 మందిని తీసుకుంటారు అనుకోండి. మిగతా వాళ్ళు ఏంటంటే ఐఐటి ఢిల్లీ జోను, ఐఐటి ఖరగ్పూర్ జోను, ఆ జోన్లకు పంపించేసి ఈ జోన్లకు ఈ 30 మందిని ఐఐటి హైదరాబాద్లో ఏం చేస్తారంటే 10+2 ఇంటర్మీడియట్ ఈ లెవెల్లో మీకు 1 ఇయర్ కోచింగ్ ఇస్తారు. 1 ఇయర్ వీళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లో టీచ్ చేస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్లో వీళ్ళని టీచ్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక సపోజ్ ఇప్పుడు ఇచ్చారు, జనవరి నెలలో ఒక ఎగ్జామినేషన్ పెడతారు, జనవరి ఫిబ్రవరి ఏదో పెడతారు, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత ఈ ప్రిపరేటరీ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఈ ఎగ్జామ్లో కానీ పాస్ అయ్యారా, సరే పాస్ అయితే ఐఐటికి వెళ్తారు. మళ్ళీ అంటే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఏం చేస్తారు, 2027 జేఈ
స్టూడెంట్స్ వస్తారు కదా, ఆ స్టూడెంట్స్తో పాటు వీళ్ళు ఈ ప్రిపరేటరీ ఈ 130 మంది వెళ్తారు. 30 మందిని ఐఐటి హైదరాబాద్లో ఈ జోన్లోకి తెచ్చారు కదా, ఇంకో 30 మంది ఖరగ్పూర్ కాన్పూర్ వెళతారు, ఇంకో 30 మంది బాంబే జోన్కి వెళతారు, రకరకాలు ఇంకో 30 మంది, ఇట్లా అందరు 130 మందిని ఒకసారి చోట పెట్టరు. హాస్టల్ ఫెసిలిటీ అన్నీ ఇస్తారు, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ మొత్తం ఇస్తారు. ఇప్పుడు పాస్ అయ్యారు అనుకోండి, వీళ్ళని ఏం చేస్తారు, ఈ సపోజ్ ఈ మొత్తం మంది పాస్ అయితే వీళ్ళల్లో కొంతమంది ఉంటారు. వీళ్ళల్లో స్టూడెంట్స్ కొంతమంది ఉన్న తర్వాత వీళ్ళు పాస్ అయిన తర్వాత ఇక వీళ్ళు ఈ 30 మంది క్వాలిఫై అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, కొంతమంది ఐఐటీస్కి వెళతారు. 130 మంది క్వాలిఫై అయితే కొంతమంది ఐఐటీస్కి వెళతారు. ఈ విధంగా వెళ్ళటం అయితే జరుగుతుంది. వీళ్ళు ఈ 130 మంది మరి క్వాలిఫై అయిన కొంతమంది ఐఐటికి వెళతారు, కొంతమంది ఇంటికి వెళతారు, హోమ్కి వెళతారు. అంటే పాస్ అయిన వాళ్ళు ఇక్కడికి, ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడికి. ఇదమ్మ స్టోరీ కథ. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనివల్ల డిసడ్వాంటేజ్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. ఇది 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. మరి 1 ఇయర్ మళ్ళీ చదవాలి, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఈ ప్రిపరేటరీ ర్యాంక్ ఉన్నవాళ్ళు మళ్ళీ జేఈ 2027 కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి లిటిగేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు జారాలు అవ్వద్దని మీరు డిసైడ్ చేసుకోండి, కామెంట్లో కూడా పెట్టండి. 130 మందికి లాస్ట్ ఇయర్ ఈ టోటల్ ఆఫ్ 130 ప్రిపరేటరీ క్యాండిడేట్స్ ఆర్ అలాటెడ్ అక్రాస్ ఆల్ ఐఐటీస్. 23 ఐఐటీస్లో 130 మంది. వీళ్ళల్లో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు, పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారు. ఎంతమందికి ఇస్తారనేది ఎవరికి తెలియదు, మిగతా వాళ్ళు. ఇదంతా ఏంటంటే టైం వేస్ట్ కార్యక్రమం. ఎవరైనా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది కామెంట్లో పెట్టండి, చూద్దాం. ఇది కొంతమందికి ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చింది సార్ అంటారు. దానివల్ల నాకైతే ఏమి ప్రయోజనమే కనబడతలే దీనివల్ల. ఇక్కడ ఇచ్చారు కదా, ప్రిపరేటరీ వచ్చిన వాళ్ళకి సిఆర్ఎల్ కూడా ఇవ్వలే. ఇక్కడ మీరు చూడండి, అంటే సిఆర్ఎల్ అంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని. సిఆర్ఎల్ ఇస్తేనే క్వాలిఫైడ్. ఎవరికైతే సిఆర్ఎల్ ఇస్తే యు ఆర్ క్వాలిఫైడ్. ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంకీలో మీకు ఇటు క్వాలిఫై కాలేదు, చెప్పలేము మనం. ఇది ఇప్పుడు ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అనలేము, క్వాలిఫైడ్ అనలేము. అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నారు, మధ్యస్థంగా ఉన్నారు. కాబట్టి ప్రిపరేటరీ ర్యాంక్ని పెద్దగా కన్సిడర్ చేయవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. గురించి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది మీరు కూడా కామెంట్లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు నాకు ఇది థియరీ అనమాట, థియరీ. దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. హ్యాపీగా ఎవరైనా ప్రిపరేటరీ వచ్చుంటే, ఫైనల్ కన్క్లూజన్ ప్రిపరేటరీ వచ్చుంటే, మీకు జేఈలో మంచిది ఉంటే జేఈ ద్వారా వెళ్ళిపోయింది. హ్యాపీగా ఎన్ఐటీలో చేరండి, తర్వాత IIITలో చేరండి, తర్వాత GFTలో చేరండి. ప్రిపరేటర్ ఐఐటీని మర్చిపోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవుతే ఇంకా కొన్ని రోజులు మాత్రమే. మనకి 2వ తారీఖున ఇది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందమ్మా. 2nd జూన్ నుంచి 13వ తారీఖు జూన్ వరకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా 13. ఇక 13 తర్వాత గేట్స్ అన్నీ క్లోజ్. మీరు మెంటర్షిప్ తీసుకున్న ప్రయోజనం కూడా లేదు. మెంటర్షిప్ కూడా నేను కూడా తీసుకోను, ఇక నుంచి మానేస్తా. ఎవరిని కూడా, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా. మీరు మెంటర్షిప్ తీసుకున్నా మీరు అక్కడ ఆన్లైన్లో అప్డేట్ చేయనప్పుడు వేస్ట్ కదా. మెంటర్షిప్ కూడా త్వరలో కూడా క్లోజ్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ కొన్ని 2-3 రోజులు మాత్రమే తీసుకుంటాను. ఎవరైనా ఉంటే రావచ్చు, హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు కొంచెం కష్టమైన హెల్ప్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.